రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు బొమ్మూరు కలెక్టరేట్ నుండి పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గోదావరి జలాల కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 6 జిల్లాల పరిధికి 100 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలో మురుగునీరు కలిసే అవుట్ఫాల్ పాయింట్లు, ప్రధాన డ్రైనేజీ ఛానళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను, భూసేకరణ, విద్యుత్ సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక ప్రమాణాలతో నివేదిక తయారు చేయాలని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుని పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వానికి పంపి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. సో దాని ప్రకారం న్యాచురల్ గ్రావిటీ ఎక్కడుందో అక్కడ ఎస్టీబీ కట్టడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి అది మీరు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టండి. పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు క్లియర్. అందులో కూడా ఇప్పుడు మీరు కోఆర్డినేట్ చేయాల్సింది ఏంటంటే అసలు మొత్తం రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ కలిపి 6 బేసిన్స్ ఉన్నాయి. ఒకటి నల్లా ఛానల్, ఇంకొకటి ఆవా ఛానల్, ఇంకొకటి కాతేరు వైపు అలా, హుకుంపేట వైపు అలా 6 ఉన్నాయి. కాబట్టి సో ఎక్కడెక్కడ ఎంత వస్తున్నాయి, మళ్ళీ అందులో పర్మనెంట్ పంపింగ్ ఎక్కువ ఓఎండ్ఎం యాంగిల్ లేకుండా న్యాచురల్ గ్రేడియంట్ లో గోదావరి కలిసే ముందు ఎక్కడైతే కలుస్తా ఉందో అక్కడ ఎస్టీపీ పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తే మనకి మన ఇన్వెస్ట్మెంట్ కొంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఫీల్డ్కి వెళ్ళి ప్లాన్ చేయండి. ఆర్డబ్ల్యూఎస్ నమస్తే ఈ గారు, అది ఒకసారి ఫీల్డ్ కి కమిషనర్ గారు మీరందరూ వెళ్ళి ఇమీడియట్ గా మనం ప్రపోజల్స్ పంపించాలి. సో 100 crores అన్నారు కాబట్టి మీరు మన ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని మీరేమి 100 అంటే ఎగ్జాక్ట్ గా 100 అని కాకుండా మీరు ప్రయారిటీ వైజ్ చేయండి.